Esterification reaction. So in the exam lo 10th grade ki kuda very important question esterification reaction and also దీనిపైన కూడా ఎక్స్పెరిమెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇది ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ లో మనం ఏం తీసుకుంటామంటే 1 ml ఆఫ్ ఇథనాల్ ఆర్ అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటే ఇథనాల్ అంటే ఆల్కహాల్ తీసుకుంటాం. సో ఈ ఆల్కహాల్ అనేది ఎంత ఉండాలంటే 1 ml ఆఫ్ ethanol and 1 ml of glacial acetic acid or also called as ethanoic acid. సో ఈ రెండింటిని ఏం తీసుకుంటామంటే ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుని అందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ H2SO4 ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ మీరు పిక్చర్లో చూసినట్టయితే ఈ టెస్ట్ ట్యూబ్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ethanoic acid దట్ ఈస్ 1 ml ఆఫ్ ethanoic acid and 1 ml ఆఫ్ ethanol తీసుకుని అందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ H2SO4 యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ టోటల్ టెస్ట్ ట్యూబ్ని ఏం చేస్తామంటే బాయిల్ చేయాలన్నమాట. సో బాయిలింగ్ ఇన్ ద సెన్స్ మనం డైరెక్ట్ ఫైర్ ఇవ్వకూడదు, జస్ట్ ఒక బీకర్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో టెస్ట్ ట్యూబ్ ప్లేస్ చేసి సో కింద మనం బన్సన్ బర్నర్తో హీట్ చేస్తాం. హీట్ చేసేటప్పుడు వాటర్ ఏమవుతుంది, స్లోగా బర్న్ అవుతుంది. ఆ స్లోగా బర్న్ అయ్యేటప్పుడు ఆ హీట్ అంతా ఈ టెస్ట్ ట్యూబ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఆ విధంగా హీట్ అంతా అబ్జర్వ్ చేసుకుందో టెస్ట్ ట్యూబ్, సో లోపల కెమికల్ రియాక్షన్ జరిగి సో మనకు CH3 COO C2H3 దీనినే ఇథైల్ అసిటేట్ అనేది ఫామ్ అవుతుందని చెప్పంటాం. సో ఈ ఇథైల్ అసిటేట్ ఈజ్ నథింగ్ బట్ ఎస్టర్స్ అని చెప్పంటాం. సో ఇది ఎలా ఉంటుంది అంటే స్వీట్ ఆర్డర్ ఉంటుంది. స్వీట్ ఆర్డర్ అంటే ఇది ఆ రియాక్షన్ జరిగేటప్పుడు మనకు ఈ టెస్ట్ ట్యూబ్లో నుంచి మనకు స్వీట్ స్మెల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి స్వీట్ స్మెల్ అనేటువంటిది బయటకు వచ్చేస్తుందన్నమాట. సో ఎప్పుడైతే స్వీట్ స్మెల్ బయటకు వచ్చేస్తుందో దట్ మీన్స్ ఎస్టర్ ఈజ్ ఫార్మ్డ్ and this reaction is said to be called as the esterification reaction గా చెప్పుకుంటాం. అండ్ ఈ రియాక్షన్ అనేది ఇట్ ఈస్ ఏ స్లో ప్రాసెస్. సో స్లోగా జరుగుతుంది అండ్ రివర్సిబుల్ ప్రాసెస్. సో రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఒకసారి ఇథైల్ అసిటేట్ ప్లస్ వాటర్ ఫామ్ అయిన తర్వాత తిరిగి దీనిని మనం ఎథనోయిక్ యాసిడ్ ఇథనాల్గా తిరిగి మనం తెప్పించుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద ఎస్టెరిఫికేషన్ రియాక్షన్. సో ఎస్టెరిఫికేషన్ రియాక్షన్లో ఎస్టర్స్ యొక్క ఫార్ములా ఏం రాస్తామంటే దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఎస్టర్స్ COOR. సో ఆర్ అంటే ఎనీ కార్బన్ కాంపౌండ్. ఇందులో COO అనేటువంటిది మెయిన్ ఎస్టర్స్కి సంబంధించినటువంటిది ఫంక్షనల్ గ్రూప్ అనమాట. అయితే ఈ ఈక్వేషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ది సింపుల్ టెక్నిక్ అండ్ సింపుల్ వే టు మెమరైజ్ దిస్ ఈక్వేషన్. సో ఈజీగా ఉంటుంది. సో ఒకసారి చూద్దాం హౌ టు మెమరైజ్ దిస్. సో మనం ఏం తీసుకున్నాం, టెస్ట్ ట్యూబ్లో మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఎథనోయిక్ యాసిడ్ తీసుకున్నాం. ఎథనోయిక్ యాసిడ్ అంటే CH3 COOH ఓకే, ప్లస్ అందులో ఏం తీసుకున్నాం, అందులో ఎథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం. ఎథైల్ ఆల్కహాల్ అంటే CH3 CH2OH అనేటువంటి ఎథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం. నెక్స్ట్ అందులో ఏం చేస్తామంటే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ H2SO4 యాడ్ చేస్తాం. సో ఇంతవరకు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ ఎథనోయిక్ యాసిడ్ తీసుకున్నాం, దట్ ఈస్ అసిటిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ తీసుకున్నాం. సో ఆల్కహాల్స్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో నుంచి ఏం వెళ్ళిపోవాలంటే మనకు వాటర్ అనేది బయటికి రావాలి. సో వాటర్ అనేది బయటికి రావాలి. సో వాటర్ బయటికి రావాలంటే ఇందులో H2O అనేది బయటికి వచ్చేసేయాలి. సో H2O బయటికి రావాలంటే ఇక్కడ చూడండి, మీరు కనుక గమనించినట్లయితే వెన్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, సో ఇక్కడ OH ఉంది అవునా, ఇక్కడ ఒక H ఉంది. ఈ రెండు HOH ఈ రెండు కంబైన్ అయిపోయి తిరిగి బయటగా ఏమొస్తుందంటే మనకు H2Oగా బయటకు ఫామ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది మన దగ్గర, రిమైనింగ్ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ ఏదైతే ఉంటుందో CH3COO, ఇది CH3CH2తో కంబైన్ జరిగి మనకి ఏం ఫామ్ అవుతుందంటే CH3COO. ఈ CH2ని ముందు పక్క వేసుకుంటాం, ఇన్ ఆర్డర్ ప్రకారం వేసుకుందాం. CH2CH3 దీనినే మనం ఏమంటామంటే ఇక్కడ ఇథైల్ అసిటేట్ ఆర్ ఇట్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎస్టర్స్ కూడా చెప్పుకుంటాం. సో COO అనేది ఫామ్ అయింది కాబట్టి దట్ ఈస్ ద ఎస్టెరిఫికేషన్ రియాక్షన్. సో దీన్ని ఇంకొక విధంగా కూడా ఎలాబరేట్ చేసి రాయొచ్చు అనమాట ఎగ్జామ్లో. సో అది అంత అవసరం లేదు, జస్ట్ మీకు ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. సో ఎలాబరేట్ అంటే జస్ట్
ఈ ఈక్వేషన్ని కొంచెం విడదీస్తారు అనమాట, విడదీసి రాస్తారు. సో ఎలా అంటే CH3 C డబుల్ బాండ్ O బాండ్ OH. సో ఈ విధంగా సపరేట్గా రాస్తారు. CH3 CH2 OH gives rise to, and it is a reversible of H2SO4. So we get CH3 bond C double bond O bond CH2 CH3 plus H2O. సో రెండిట్లో ఏది రాసినా కరెక్ట్ అవుతుంది. మీకు ఏది ఈజీగా ఉంటుందో అదే ఈక్వేషన్ రాయండి ఎగ్జామ్లో. సో నాకు తెలిసినంత వరకు మీరు ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది ఈజీగా రాస్తారని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఈజీ మెథడ్లో చెప్పాను. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అసిటిక్ యాసిడ్ ఫార్ములా అండ్ ఆల్కహాల్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సో చాలు. అందులో రివర్సిబుల్ రియాక్షన్ అని ఈ విధంగా 2 arrow marks ప్లే చేసుకుని H2SO4 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H2SO4 యూజ్ చేసుకుంటే ఇథైల్ అసిటేట్ ప్లస్ వాటర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద ఎస్టెరిఫికేషన్ రియాక్షన్ అండ్ విచ్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫర్ 4 marks క్వశ్చన్ ఆర్ ఏదైనా 8 marks క్వశ్చన్గా అడిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట ఈ చాప్టర్ నుంచి. నెక్స్ట్ ఈజ్ ద సాప్నోఫికేషన్ రియాక్షన్. సో ఇది కూడా ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అనేటువంటి క్వశ్చన్. సో సాప్నోఫికేషన్ రియాక్షన్ డెఫినేషన్ ఏంటంటే when the fats are treated with sodium hydroxide. సో ఫ్యాట్స్ అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్ యాసిడ్స్ ఏవైతే అంటే ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకు ఏం ఫామ్ అవుతుందంటే సోడియం సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. సోడియం సాల్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ ఈజ్ ఫార్మ్డ్. ఇప్పుడు ఈ సోడియం సాల్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడ్యూస్ అయింది కదా, దీనినే మనం ఏంగా చెప్పుకుంటున్నామంటే సోప్స్గా చెప్పుకుంటున్నాము. అండ్ దిస్ రియాక్షన్ యాజ్ ద సోప్ ఈస్ బీన్ ప్రొడ్యూస్డ్, సో దిస్ రియాక్షన్ ఈస్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ ద సాప్నోఫికేషన్ రియాక్షన్ అన్నమాట. సో ఫ్యాట్స్ అంటేవి సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేసినప్పుడు వి గెట్ sodium salt of fatty acids and glycerol. This sodium salt of fatty acid is a soap and this reaction is said to be called as saponification reaction. ఇది మీకు ఎగ్జామ్లో మీరు రాయాల్సినటువంటి పాయింట్. ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏంటంటే బిట్స్కి అడిగేటువంటి ఛాన్సెస్. C15H31COOH which is called as palmitic acid and C17H35COOH which is called as stearic acid and C17H33COOH which is called as oleic acid and CH2OH so which is called as propane 1,2,3 triol or it is also called as glycerol kuda chepkochu. So this is the about the saponification reaction and also it is very important for the exam. It may ask as a 2 marks question with the definition of saponification reaction. And coming to the cleaning action of the soap, cleaning action of the soap వచ్చేసరికి ఇక్కడ మనం మెయిన్గా చూసుకోవాల్సిన ఏంటంటే soap molecule. So this is a soap molecule and which has a COO minus ion, that is a carboxyl ion at the end of the soap molecule and which will be attracted to the sodium ion. Sodium ion అనేది దానికి అట్రాక్ట్ అవుతుంది అనమాట. Okay, and one end is called as a hydrophilic end and another end is said to be called as a hydrophobic end. Okay, end ni మనం hydrophilic అంటాం అంటే హెడ్ ని, టైల్ ని మనం ఏమంటాం ఇక్కడ హైడ్రోఫోబిక్ ఎండ్ అని చెప్పంటాం. మరి ఈ హైడ్రోఫిలిక్ ఈ హైడ్రోఫోబిక్ అనేది ఏంటి అనేది చూద్దాం. సో ఈ హైడ్రోఫోబిక్ ఏంటంటే సో హైడ్రోఫోబిక్ ఈజ్ ఏ నాన్ పోలార్ ఎండ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ నాన్ పోలార్ ఎండ్. దీన్ని నాన్ పోలార్ ఎండ్ కూడా చెప్పుకుంటారు. అండ్ ఆల్సో దిస్ హైడ్రోఫిలిక్ ఎండ్ ఈజ్ కాల్డ్ యాజ్ పోలార్ ఎండ్. దీన్ని పోలార్ ఎండ్గా చెప్పుకుంటాం. మరి ఈ హైడ్రోఫిలిక్ ఎండ్ అనేది దేనిని అట్రాక్ట్ చేసుకుంటుంది అంటే ఇట్ అట్రాక్ట్స్ వాటర్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఓకే, సో ఇట్ అట్రాక్ట్స్ ద వాటర్ అంటే హైడ్రోఫిలిక్ ఎండ్స్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ పోలార్ ఎండ్ దే అట్రాక్ట్ ద వాటర్. And coming to the hydrophobic end which are called as non-polar end, they attract the dirty things or the dirt or grease or oil substance. Okay, so ఈ
tail soap molecule యొక్క tail ఏదైతే ఉందో దాన్ని మనం hydrophobic అంటాం, which is also called as non-polar. So they attract the dirt particles, grease and oil. They cannot attract the water ni attract చేసుకోలేవు. And head of the soap molecule కనుక తీసుకుంటే, so they are called as hydrophilic end, which is also called as polar end. They attract only the water and they cannot attract dirt or grease or oil particles which are present upon the cloth. So when we see the structure, when there's a cleaning action of the soap here, so the cleaning action of soap, as we can see here, that soap has one polar end, that is a carboxyl COO minus, and one non-polar end. So the polar end is hydrophilic in nature and it is attracted towards the water. So ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. And the non-polar end is hydrophobic in nature and it is attracted towards the grease or oil particles and it is not attracted to the water కి అట్రాక్ట్ కాదనమాట. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు కనుక సోప్ మాలిక్యూల్ కనుక చూసినట్లయితే, సో దిస్ ఇస్ ద సోప్ మాలిక్యూల్ అండ్ ఇక్కడ COO మైనస్, ఇది Na ప్లస్ అయాన్. సో దీన్ని మనం పోలార్ ఎండ్గా చెప్పుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పోలార్ ఎండ్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ పోలార్ ఎండ్. సో నాన్ పోలార్ ఎండ్ ఇన్ ద సెన్స్ we call it as hydrophobic, polar end we call it as hydrophilic. ఓకే, సో ఈ పోలార్ ఎండ్ డర్ట్ పార్టికల్స్ మాత్రం అట్రాక్ట్ చేసుకుంటుంది, వాటర్ని అట్రాక్ట్ చేసుకోలేవు. సో వెన్ సోప్ ఈస్ డిజాల్వ్ ఇన్ వాటర్, its hydrophobic end attach themselves to the dirt and remove it from the cloth as shown in the sequential. So ఇక్కడ sequential form లో గనక మీకు మనకు చూపించారు. సో ఏం చూపించారంటే ఇక్కడ, సో ఇక్కడ ఒక క్లాత్ ఉంది, క్లాత్ లోపల డర్ట్ పార్టికల్స్ అన్ని అటాచ్ చేయడం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే సోప్ మాలిక్యూల్స్. ఈ టైల్ యొక్క సోప్ మాలిక్యూల్స్ అన్నీ ఏమవుతాయంటే డర్ట్ పార్టికల్స్ అట్రాక్ట్ అవుతాయి. సో డర్ట్ పార్టికల్స్ అట్రాక్ట్ అయిపోయి ఇక్కడ నెక్స్ట్ పిక్చర్లో కనుక చూస్తే డర్ట్ పార్టికల్స్ అట్రాక్ట్ అయిపోయి వాటిని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో రిమూవ్ చేయడానికి ట్రై చేసిన తర్వాత ఒకసారి బయటకు వస్తే అది ఏంగా మారుతుందంటే మీసెల్గా మారుతుంది. సో మీసెల్ అంటే ఇట్ ఈస్ అ సోప్ మాలిక్యూల్ విచ్ ఈస్ అట్రాక్టెడ్ విత్ ద dirt particles or oil particle or any other grease. So ఇక్కడ మనకు చూస్తే when soap is dissolved in water, its hydrophobic ends attach themselves to the dirt and remove it from the cloth as shown sequentially. సో ఈ విధంగా సీక్వెన్షియల్గా చూపించారు. సో ఫస్ట్ ఏంటంటే మన ఎగ్జామ్లో రాయాల్సిన మెయిన్ పాయింట్స్ ఇవే అనమాట. The hydrophobic end of the soap molecules move towards the dirt or grease particles. Hydrophobic ends అన్ని dirt particles కి అట్రాక్ట్ అవుతాయి. The hydrophobic ends attach to the dirt particles and try to pull out. సో ఆ హైడ్రోఫోబిక్ ఎండ్ ఏదైతే ఉందో అవి అటాచ్ అయ్యి డర్ట్ పార్టికల్స్ని పుల్ అవుట్ అంటే లాగడానికి ట్రై చేస్తుంది. The molecules of soap surround the dirt particles at the center of the cluster and form a spherical structure called micelle. సో ఆ విధంగా అన్ని అట్రాక్ట్ అయిపోయి ఒక్కసారి ట్రై చేయడానికి అంటే పుల్ చేయడానికి ట్రై చేసిన తర్వాత ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఇట్ ఫార్మ్స్ ఏ స్పెరికల్ స్ట్రక్చర్. సో దిస్ స్పెరికల్ స్ట్రక్చర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మీసెల్. సో దీనిని మనం మీసెల్గా చెప్పుకుంటున్నాము. అండ్ సో ద డస్ట్ పార్టికల్స్ రిమైన్ ట్రాప్డ్ ఇన్ ద మీసెల్. సో డస్ట్ పార్టికల్స్ అన్ని మీసెల్స్లో ట్రావెల్ అవుతాయి అండ్ దే ఆర్ బీన్ ఈజీలీ వాష్డ్ అవే విత్ ద వాటర్. సో దిస్ ఇస్ హౌ ద సోప్ మీసెల్ రిమూవ్ ద డర్ట్ బై డిజాల్వింగ్ ఇన్ ద వాటర్. సో ఇది క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ ద సోప్గా చెప్పుకుంటాం. And when we see the structure, this is the structure of a micelle. So these are all the soap molecules. ఇవన్నీ ఏంటంటే soap molecules అనమాట. సో ఈ విధంగా soap molecules అన్నీ అటాచ్ అయి ఉంటుంది. And this is the 3D structure of a micelle. So this is the 3D structure of the micelle. And micelle is nothing but a soap molecule which attracts the dirt at the middle. And it is a spherical structure. Now this is the complete cleaning action of a soap. And in this we have seen about the esterification reaction, saponification, the cleaning action of the soap, and this cleaning action of the soap may ask as 4 marks or it may ask as a 8 marks with the diagram, and also very important question for the public examination.